ఏమని చెప్తావు? నవ్వు కూడా పాయింట్ ఇచ్చారు మరి కొడుతారని చెప్తావా? మ్యాచ్ ఇగో మరి రాహుల్ నవ్వు బాగుంటుంది. ఇది లాగులో అయితే పక్క రావాలి, నేను ముందే చెప్తాను. ఇవాళ థర్డ్ డే అనమాట. మార్నింగ్ వెళ్ళేసరికి మా వాళ్ళు కోర్ట్ ని రెడీ చేస్తారు. ఎంబటే మ్యాచెస్ కూడా స్టార్ట్ చేసేసినాం. మ్యాచెస్ మధ్యలో మా సార్ వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇచ్చిండు. బ్యాక్ సైడ్ మా వాళ్ళు కబడ్డీ మ్యాచ్ కోసం వార్మప్ అయితే చేస్తారు. పాపం వీడు రెఫరీ లాగా చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఖోఖో లీగ్ మ్యాచెస్ అయిపోగానే కబడ్డీ సెమీస్ అయితే స్టార్ట్ చేసేసినాం. మా సివిల్ టీం అయితే చాలా కష్టపడ్డది సెమీస్ లో, కాకపోతే మ్యాచ్ చేయి జారిపోయింది. కబడ్డీ మ్యాచ్ మిస్ అయినందుకు ఖోఖోని మా వాళ్ళు ఫుల్ సీరియస్ గా తీసేసుకురు అండ్ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచేసారు. మా ఫ్రెండ్ రఘు ఎన్సీసీ క్యాంప్ కి పోతుంటే వానికి చిన్నగా సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసినాం. తర్వాత కబడ్డీది ఫుల్లీ ఇంటెన్సివ్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఎండ్కి వచ్చేసరికి మ్యాచ్ డ్రా అయింది. ప్యూర్లీ డ్రామా. జస్ట్ 1 పాయింట్ తేడాతోనే ఈసీ మ్యాచ్ అయితే గెలిచేసింది. కాలేజ్ లెవెల్లో ఏ టీమ్ గెలిచినా, ఏ బ్రాంచ్ గెలిచినా ద బెస్ట్ వన్ షుడ్ రిప్రజెంట్ అవర్ కాలేజ్. నన్ను అడిగితే ప్రతి ప్లేయర్ ఒక విన్నర్. ఆఫ్టర్నూన్ లంచ్ కాగానే ఇమీడియట్ గా వచ్చి కోర్ట్ రెడీ చేసి ఖోఖో ఫైనల్ మ్యాచ్ అయితే పెట్టేసినాం. ఫైనల్స్ మా సివిలే కొట్టేసింది. అలా 3 days స్పోర్ట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూ బ్లాగ్ తో కలుద్దాం. టిల్ దెన్ జాగ్తే రహో.